ఈ ఎలకలు లాంటివి ఏమి పాడు చేయవు కదా, రావు కదా. బార్వా బీచ్ దగ్గర తాబేలు ఎగ్స్ అనేవి ఇలా బుట్టల కింద పెట్టేసి వాటిని స్టోర్ చేస్తున్నారు. 5 days తర్వాత ఎగ్స్ అనేవి తాబేలుగా మారుతాయంట. ఇక్కడ బోర్డుల మీద అన్ని డీటెయిల్గా రాసున్నాయి. ఎగ్స్ అనేవి ఆటోమేటిక్గా తాబేలు ఒకసారి వచ్చి ఇదే ప్లేస్లో పెడితే కంటిన్యూగా డైలీ వచ్చేసి అక్కడ ఎగ్స్ పెడతాయంట. ఏవి ఎప్పుడు పెట్టినవి డేట్ ప్రకారం అక్కడ బోర్డుల మీద రాసేసి అన్ని లోపల ఇసుకలో దాచేసి చుట్టూ పైన ఒక బుట్ట పెట్టేసి దాని చుట్టూ ఏమి ఎలకలు అలాంటివి పోకుండా ఇసుకతోటి క్లోజ్ చేస్తున్నారు. అవి ఎగ్స్ పెట్టేటప్పుడు వాటి కాళ్ళతో అవే ఇట్లా కన్నం అనేది పెట్టుకుంటున్నాయి అనమాట. ఒక్కొక్క కాలుతో బ్యాక్ సైడ్ ఉన్న కాలుతోటి ఇప్పుడు అబ్బాయి తీస్తున్నారు కదా, ఆల్రెడీ కన్నం పెట్టేసి ఆ కన్నాల్లో ఎగ్స్ పెట్టేసి వెళ్ళిపోతాయి. ఒకేసారి ఒక్క రోజులోనే కంప్లీట్గా ఎన్ని ఎగ్స్ ఉంటే అన్ని ఎగ్స్ పెట్టేస్తాయంట. పెట్టేసి అవి వెళ్ళిపోయినప్పుడు వీళ్ళు ఇసుక కప్పేసి వాటిలో ఎగ్స్ని అలా పెడితే 45 daysకి ఇలా పిల్లల రూపంలో మారుతాయి. ఎగ్స్ అన్నీ తీస్తున్నారు. ఇందులో మాత్రం 100 ఎగ్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ అబ్బాయి తీసే ప్లేస్లో. కాకపోతే చాలా డ్యామేజ్ అయిపోయాయి, కొన్ని చనిపోయాయి కూడా పిల్లలు. నెక్స్ట్ పక్కన తీసిన అతను చాలా ఎక్కువ తీసాడనమాట. అంటే కొన్ని అలా పాడైపోతూ ఉంటాయి. ఎగ్స్ అన్నీ కంప్లీట్గా రావు. వేలల్లో తాబేలు పిల్లలు ఇలా తయారైతాయి. వీటన్నిటిని తీసుకెళ్ళేసి బీచ్లో వదిలేస్తారు. అవి కూడా 5-5:30 లోపు వదిలేస్తారంట. ఇది మేము వెళ్ళిన రోజు 5 o'clock ఆ టైంలో ఎగ్స్ పిల్లలు తీస్తున్నారు. అంతకుముందు ఒకసారి వెళ్ళినప్పుడు ఆ రోజు బీచ్ ఫెస్టివల్ జరుగుతుంది, అది చీకట్లో, అది కూడా పెట్టాను చూడండి. అయితే ఆ రోజు జనాలు ఎక్కువగా ఉన్నారు, తొక్కిసలాట అవుతుందని చెప్పేసి నైట్ 7 తర్వాత వదిలేశారు. ఆ టైంలో వదిలేస్తే ఆ లైటింగ్కి వాటికి వెనక్కి వచ్చినాయి అనమాట. అవి కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఎన్ని ఎగ్స్ పాడైపోయాయి, ఎన్ని పిల్లలు 24 hours సెక్యూరిటీ ఉంటుందండి. వాటిలోకి ఏమీ వెళ్ళకుండా ఏం చేయకుండా పక్షులు కానీ అలాంటివి దూరకుండా ఇలా బుట్టలు అనేవి పెట్టేసి వాటి చుట్టూ ఇసుకతోటి కప్పెడతారు. అంటే ఎలకలు లాంటివి వెళ్ళకుండా వాటి సెక్యూరిటీ ఇస్తారు. అలాగే తాబేలు పిల్లలు తయారైన తర్వాతకి వాటింతట అవి సముద్రం దగ్గరికి వెళ్ళిపోతుంటాయంట. వాటికి దారి అనేది సముద్రం వైపుకి వెళ్ళిపోవడానికి ఎప్పటికప్పుడు చూస్తుంటాయి. కాకపోతే అలా పంపించాలంటే బీచ్ దగ్గర అందరు తిరుగుతూ ఉంటారు కాబట్టి అలా పంపించకుండా వాటిని జాగ్రత్త చేస్తారు. ఇప్పుడు ఆ బుట్టల్లో వేసి పెట్టినా కూడా వాటంతట అవి బయటికి పడిపోవడానికి ట్రై చేస్తున్నాయి. ఇప్పుడు బయటకు వచ్చేసి వెళ్ళిపోదాం అని ట్రై చేస్తున్నాయి. అలా కాకుండా వాళ్ళకి ఎప్పుడు సెక్యూరిటీ ఉంటారు అక్కడ. ఇప్పుడు అతను తీస్తున్నాడు చూడండి, ఎన్ని పిల్లలు తీస్తాడో ఆ గొయ్యిలో నుంచి. అంటే కొన్ని అలా పాడైపోతున్నాయి, కొన్ని మాత్రం మొత్తంగా తయారైపోతున్నాయి అన్నమాట. అసలు ఒక్కసారిగా చాలా పిల్లల్ని తీశారు అతను. ఆల్రెడీ బుట్టలోంచి వచ్చినాయి పడిపోతూ ఉన్నాయి. వాటిని చూసుకుంటూ ఇటు గోతిలో ఉన్న పిల్లల్ని కూడా తీస్తున్నారు. తాబేలు వాటంత స్వతహాగా అయ్యే వచ్చి గొయ్యి చేసి ఆ గోతిలో అంత లోతుగా తీసిన తర్వాత ఎగ్స్ అన్నీ పెట్టేస్తాయంట. చూడండి, ఆయన ఒక్కసారిగా ఎన్ని పిల్లల్ని తీశారో బయటికి. అలా తయారైపోతే ఒక్కొక్క గొయ్యిలో 100కి పైగా కానీ తక్కువ మాత్రం లేవండి గుడ్లు అనేవి. ఒకేసారి అలా పెడతాయి. అప్పుడు ఎన్ని గుడ్లు ఏంటనేవి వాళ్ళు ఒకసారి కౌంట్ చేసుకొని మొత్తం, ఎందుకంటే మళ్ళీ తాబేలు అక్కడికి రాదు, పెట్టేసిందంటే వెళ్ళిపోతుందంట. పెట్టేసి వెళ్ళిపోయిన తర్వాతకి వీళ్ళు వాటిని మొత్తం ఎన్ని ఏంటిని కౌంట్ చేసి, ఇక్కడ బ్లూ కలర్ బోర్డులు కనిపిస్తున్నాయి కదా, ఆ బోర్డుల మీద నెంబర్ రాసేసి డేట్ వేసేసి 45 days వరకు అని క్లియర్గా రాసి పెట్టుకుంటారు. వీటన్నిటిని ఇలా పుట్టల్లో తీసుకెళ్ళేసి బీచ్లో వదిలేస్తారు. ఆ రోజు మేము బీచ్ సెలబ్రేషన్ జరిగిన రోజు ఇలా చీకటి పడిన తర్వాతకి ఇలా తీసుకొచ్చారు. ఆ రోజు పోలీసులు సెక్యూరిటీ ఎక్కువగా ఉన్నారు. వాళ్ళందరూ కలిసి ఇలా తీసుకొచ్చి వదిలేసారు. ఇవి వదిలేసాక ఎలా వెనక్కి వస్తున్నాయి ఏంటో చూడండి. ఒక్కొక్క బుట్టలో ఎన్ని తాబేలు పిల్లలు ఉన్నాయో చూడండి. ఇవి అస్సలు ఆగడం లేవన్నమాట. ఇప్పుడు బయటకు వెళ్ళిపోదాము, ఇప్పుడు వాటర్లోకి వెళ్ళిపోదాము అన్న, అంటే పుట్టిన వెంటనే సముద్రం వైపు వెళ్ళిపోదామని చెప్పేసి వదిలేస్తే అక్కడి నుంచి స్టోర్ చేసిన దగ్గర నుంచి సముద్రంలోకి వెళ్ళిపోతాయంట. కాకపోతే జనాలు ఎక్కువగా ఉంటారు, తొక్కుతారని చెప్పేసి ఇలా తీసుకొచ్చి వదిలేస్తూ ఉంటారు. బీచ్ ఫెస్టివల్ కాబట్టి జనాలు విపరీతంగా ఉన్నారు ఆ రోజు. 2 days బీచ్ ఫెస్టివల్ అన్నమాట. చూడండి ఎలా లైటింగ్, ఇక్కడ ఉన్న లైటింగ్కి వెలుతురికి ఉన్న జనాలకి అవన్నీ భయపడిపోయి బీచ్లోకి పంపిస్తుంటే ఆ అలల దాటికి బ్యాక్ వచ్చేస్తున్నాయి. అంతకీ కూడా అక్కడ చాలామంది ఉండి వాటిని
దాంట్లో పంపించడానికి ట్రై చేస్తున్నారు అనమాట. మామూలుగా అయితే వాటిని అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదంటే ఆ రోజు చీకటి పడిపోయింది ఒకటి, ఆ లైటింగ్కి అలా చేస్తున్నాయి. చూసారా పంపించినవన్నీ ఇలా బయటకు వచ్చేసాయి. మళ్ళీ వాటిని 1 బై 1గా దగ్గరుండి కాళ్ళ కింద ఎవరి తొక్కిల్లో పడకుండా జాగ్రత్త చేసి వాటిని బీచ్లో వదిలేశారు. అలలు దాటుకనే మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నాయి. అలా చాలా టైం పట్టింది వాటన్నిటిని సెక్యూరిటీ చేసి వాటిని లోపడేయడానికి. చూడకుండా వచ్చింది మరి అది పోతాను, అది వస్తుంది పోతుంది లోపలికి ఒక్కటే పాప. లైటింగ్కి వచ్చారు. పట్టుకొని రావచ్చు కూడా చేతితోటి. డెలికేట్ కదా. లైటింగ్కి వచ్చేస్తుంది.